కథ పేరు నీవు మారితే నీ ప్రపంచం మారుతుంది. రమేష్ అనే యువకుడు జీవితంపై విసుగుచెంది తాను ఎంత ప్రయత్నించినా ఏమీ సాధించలేకపోతున్నాడని అనిపించుకునే స్థితిలో ఉన్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు స్వార్థంగా, కటువుగా ప్రవర్తిస్తారని, తన జీవితం శూన్యమైపోయిందని భావిస్తూ మానసికంగా బాధపడుతూ ఉండేవాడు. ఒక్కరోజు తన అంతర్మనంలో ఒక ఆశ కనిపించింది. బహుశా ఎక్కడో ఒక మార్గం ఉంటుందేమో అని. ఆ ఆశతో తన గ్రామానికి దూరంగా ఒక కొండ చుట్టుపక్కల నివసించే ఓ జ్ఞాని గురువుగార్ను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ యువకుడు పాదయాత్ర చేస్తూ మౌనంగా ఉండే ఆ గురువు వద్దకు చేరాడు. గురువు ఓ పెద్ద వృక్షం కింద కూర్చొని ధ్యానంలో ఉండగా రమేష్ వినయంగా అతని ముందుకు వెళ్లి ప్రార్థించాడు. గురువుగారూ, నా జీవితం చాలా గందరగోళంగా ఉంది. ప్రతి విషయం తప్పుగా జరుగుతోంది. నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా దుర్మార్గంగా మారిపోయింది. నేను మార్చుకోవాలనుకుంటున్నా. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి నాకు మార్గం చూపండి అని వేడుకున్నాడు. ఆ గురువు మౌనంగా ఉండి రమేష్ చేతిని పట్టుకుని పక్కనే ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ నీటిలో రమేష్ తన ప్రతిబింబాన్ని చూశాడు. గురువు ప్రశ్నించాడు, నీవు నీ ముఖంలో ఏమి చూస్తున్నావు? రమేష్ మళ్లీ నీటిలో చూసి చెప్పాడు, కోపం, నిరాశ, అసహనం. గురువు చిరునవ్వుతో పలికాడు, ఇది నీ మనసు. నీలో ఉన్న భావాలే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా రంగరించుతున్నాయి. నీవు మార్చుకోకపోతే నీ చుట్టూ ఎప్పటికీ మారదు. ఆ మాటలు రమేష్ మనసును బలంగా తాకాయి. అతను నిశ్చయించుకున్నాడు, ఇంక జీవితాన్ని తప్పుపడకుండా నేనే మారాలి. ఆ రోజునుంచి రమేష్ ప్రతిరోజూ ధ్యానం ప్రారంభించాడు. ఉదయం సైలెంట్గా కూర్చొని ఒక్క నిమిషం తన శ్వాసను గమనించేవాడు. చిన్న చిన్న విషయాల్లో ధైర్యాన్ని కనుగొనేవాడు. నెమ్మదిగా అతని ఆలోచనలు మారిపోయాయి. కొద్ది నెలల్లో రమేష్ పూర్తిగా మారిపోయాడు. అతని ప్రవర్తనలో మెళకువ, దృక్పథంలో స్థిరత్వం, మాటల్లో స్పష్టత కనిపించసాగింది. అతను తన ఉద్యోగంలోనే కాదు, తన స్నేహితుల మధ్య ఆదరణ పొందాడు. ఒకసారి అతని సహచరులో అడిగారు, రమేష్, నువ్వు అద్భుతంగా మారిపోయావు. ఏమైంది ఈ మార్పుకు కారణం? రమేష్ నవ్వుతూ చెప్పాడు, ఒక మౌనవ్రతగల గురువు నన్ను నీటిలో నా ముఖాన్ని చూపించడం మారుమ్రోగే దినం నా జీవితాన్ని మార్చేసింది. నన్ను చూసే నా కళ్లే మారిపోయాయి. అదే నా ప్రపంచాన్ని మారే దిశగా నన్ను నడిపించాయి. ఇప్పుడిక రమేష్ తన జీవితాన్ని సాధించుకున్నాడు. అతని విజయానికి మూలకారణం అతని స్వయం మార్పు. అతను నమ్మిన నిజం, నీవు మారితే నీ ప్రపంచం మారుతుంది అనేది అతని జీవితం మారిపోయే మంత్రంగా నిలిచింది. సందేశం: మనం ఎవర్నీ, ఏదీ మార్చలేము. కాని మన ఆలోచనల్ని మార్చుకోగలిగినంత మాత్రాన మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దానికి తగ్గట్టుగా మారిపోతుంది. మార్పు మన మనసులో మొదలవుతుంది.